నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. నేను మీ లోకల్ మీ ఏడుగొండలు. మరి తలకొండపల్లి మండలానికి నూతనంగా ఎంపికయ్యే సర్పంచ్ అభ్యర్థికి ప్రథమ విజ్ఞప్తి, ప్రథమ అభ్యర్థన, ప్రథమ వినతి పత్రం. ఏమిటంటే అది ఎవరైనా గెలవని అందరూ మనవాళ్ళే. మరి తలకొండపల్లి మండలానికి అనేక పనుల నిమిత్తం, అనేక అవసరాల నిమిత్తము మండలానికైతేనేమి, మరి రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. మరి అదేవిధంగా బస్ సౌకర్యార్థం గూడా ఇక్కడ వివేకానంద బొమ్మ దగ్గర కొంతమంది షాద్నగర్ పోవడానికి ఆల్ట్ అయితుంటారు. అంటే నిలిచి ఉంటారు. అటు గూడా బస్ స్టాండ్‌లో గూడా నిలిచి ఉంటారు. ఇక్కడ గూడా ప్రధానంగా గమనించిన సమస్య ఏంటంటే, మరి మహిళలు, చిన్న పిల్లలు, మరి రకరకాల పురుషులు అందరూ గూడా ప్రతి గ్రామంలో గూడా ఈ సమస్య నెలకొని ఉంది. తలకొండపల్లి మండలంలో కూడా మొట్టమొదటిగా నూతనంగా సర్పంచ్ అయిన తర్వాత చెయ్యవలసిన మొట్టమొదటి పనేందంటే, మన గ్రామానికి ఎవరైనా వచ్చి మరి ఏ ఇబ్బంది పడకూడదంటే, మలమూత్ర విసర్జన ఇవి కీలకమైనవి. అంటే మీకు వీరేంద్ర బాబు గివి చెప్తుండు ఫస్టే అనుకోవద్దండి. ఈ మలమూత్ర విసర్జన సాపు ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అన్ని విధాల శరీరం సహకరిస్తుంది. ఈ మలమూత్ర విసర్జనలు మనుషులు ఆపి అనేక ఆరోగ్య సమస్యలను తలెత్తుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి. మహిళల్లో పట్ల అనేక మూత్ర సంబంధిత వ్యాధులు ఈ మూత్రాన్ని యూరిన్ నిలుపుకోవడం వల్లనే వస్తున్నాయని అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి. వాటిని మన ప్రభుత్వాలు, మరి అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మరి ఆహ్, శౌచాలయాలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు గూడా నిర్మించి మరి డబ్బులైనా సరే మరి చేస్తూ ఉన్నాయి. సులభ్ కాంప్లెక్సు మరికొన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశాన్ని నేనెప్పుడో ఉప్పల్ స్వచ్ఛంద సంస్థకు వినతి పత్రం చేద్దామనుకున్నా. అది నాకు కుదరలేదు. ఇప్పుడు తలకొండపల్లి మండలానికి నూతనంగా ఎంపికయ్యే సర్పంచ్‌కి ఫస్ట్ విజ్ఞప్తి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉన్నాను. దయచేసి నా వీడియోను మరి సర్పంచ్ అభ్యర్థికి చేరేలాగా, మరికొద్ది గంటల్లోనే సర్పంచ్‌గా ఎన్నుకోబోయే అభ్యర్థికి చేరేలాగా మరి చూస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా మరి ఇక్కడ వివేకానంద బొమ్మ దగ్గర, అక్కడ మండలంలో బస్ స్టాండ్ దగ్గర మరి మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మరి పురుషులంటే బైక్ మీదనో ఎక్కనో పోయి దూరం పోయి ఆ పురుషులకు గూడా ఇబ్బంది. ఎందుకంటే రోడ్ పొడుగుతా షాపులు, సీసీ కెమెరాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు గనక మూత్ర విసర్జనకు చాలా ఇబ్బందులున్నాయి. మహిళలు గూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అదే విధంగా పిల్లలు గూడా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తుంటారు. వారు గూడా మరి ఈ మల విసర్జన, మూత్ర విసర్జన చేసినప్పుడు గూడా అనేక ఇబ్బందులవుతున్నాయి. మరి తలకొండపల్లి మండలంలో ఇక్కడ వివేకానంద బొమ్మ దగ్గర అందుబాటులో, అదేవిధంగా అక్కడ బస్ స్టాండ్‌లో అందుబాటులో ఎన్నో సార్లు నేను గూడా పరిశీలించాను. కనీసం ఒక పురుషుడు గూడా యూరిన్ పోయాలంటే సుమారుగా అటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ రైతు వేదిక దాకా వెళ్ళవలసిన సమయం ఉంది. ఈ రోజుల్లో ఒకప్పుడంటే మానవుల్లో గట్టిగా శరీర దాడుత్వం ఉండేది. ఇప్పుడు ఒక మూత్రాన్ని గాని, ఒక మలాన్ని గాని నిలుపుకునే నిలుపుకునే సామర్థ్యము మనకు లేకుండా పోతుంది గనక, ఈ అంశాన్ని పాలకులు మరి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు దృష్టిలో పెట్టుకొని డబ్బులిచ్చైనా పర్లేదు. కానీ ఈ అంశాన్ని పరిశీలించి ఇక్కడ వివేకానంద బొమ్మ దగ్గర, అక్కడ మరియు ఆ బస్ స్టాండ్ దగ్గర 2 మరుగుదొడ్లు, 2 మూత్రశాలలు ఏర్పాటు చేయాలని నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తలకొండ వివేకానంద బొమ్మ దగ్గర అంగన్వాడీ గూడా మరి పెద్ద అంగడి జరుగుతుంది. అక్కడికొచ్చిన మరి కొనుగోలుకొచ్చిన కొనుగోలుదారులకైతేనేమి, అక్కడ పండ్లు, కూరగాయలు అమ్మే వాళ్ళకైతేనేమి, మరి ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి గనక, మలమూత్ర విసర్జన సమస్యలు ఇంక దాచుకునేదేముంది? మలమూత్ర విసర్జన సమస్యలుంటాయి గనక మీరు దగ్గర అందుబాటులో ఈ అంశాన్ని ఆహ్, టేక్ ఇట్ ఈజీ తీసేయకుండా తీవ్రంగా, ఎందుకంటే ఇది అసలైన సమస్య. ప్రతి ఒక్కరికి గనక ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి తొందరగా మీరు గెలిచిన నెల, 2 నెలల్లోనే ఎమ్మడంటే కాకపోవచ్చు. నెల, 2 నెలల్లోనే నెల లేదా 3 నెలలు తీసుకోండి.
కానీ ఈ సమస్యను పూర్తి చేస్తే మిమ్మల్ని ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకుంటారు, జ్ఞాపకం పెట్టుకుంటారు, మీకు చల్లగా ఆశీర్వదిస్తారు. ముందుగా నేనైతే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాను. దయచేసి ఈ అంశాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నాను. ప్రజాప్రతినిధులందరికీ కూడా జై శ్రీరామ్. ఓం నమః శివాయ.